వాస్తవంగా నాకు ఏం తెలియదు, డైరెక్ట్ స్టేజ్ ఇచ్చిన ఏం ప్రోగ్రామ్ కూడా తెలియదు. ఇప్పుడే నేను తెలుసుకోవాల్సి పోతుంది. మా ఫ్రెండ్ సో అమెరికాలో ఉంటాడు, అతను నాకు సాయంత్రం ఫోన్ చేసి చిన్న ప్రోగ్రామ్ ఉంది, సో డైరెక్ట్ ప్రసాద్ ల్యాబ్స్ రమ్మంటే డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడికి. నేను కళాకారునిదే కాదు కానీ కళా హృదయం అనే వ్యక్తిని. అందుకోసం అయితే సో అందరికీ నమస్కారం, జై తెలంగాణ. ఈరోజు చాలామంది కళాకారులు ఒకప్పుడు ఆదరణ లేక మట్టిలో మాణిక్యాలు ఉన్న వ్యక్తులు చాలామంది కూడా అరుదుగా ఉండే, కానీ ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి నైపుణ్యం కూడా బాహ్య ప్రపంచానికి తెలియజేసింది ఇది సోషల్ మీడియా. తద్వారా ఎన్నో అవకాశాలు వచ్చినాయి. సో చాలా సబ్జెక్ట్ ఉన్నా కూడా తీయలేకపోయారు. నిన్న రాత్రి అతను ఫోన్లో మాట్లాడుతూ 2 నిమిషాలు చెప్పాడు అసలు వాట్ ఈజ్ డెవిల్ చైర్ అని చెప్పి. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నేను అప్పుడప్పుడు ఫ్రైడే సాటర్డే చూసినప్పుడు జబర్దస్త్ మిమ్మల్ని చూశాను, చాలాసార్లు చూశాను. సో ఇంప్రెస్డ్, చాలా బ్యూటిఫుల్గా చేస్తారు కాబట్టి. సో ఈరోజు తెలంగాణ గురించి చెప్పుకోవాలి. తెలంగాణలో గతంలో ఎప్పుడంగా సినీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండవు, కానీ కరీంనగర్లో వెన్ ఐ వాజ్ మినిస్టర్, లాస్ట్ 5 years మినిస్టర్ ఉన్నప్పుడు ఒక బలగమన మూవీ ఇదే దాంట్లో చూశాను, బలగమన మూవీ. అప్పుడంతా కరీంనగర్ వాళ్ళు చూసినప్పుడు దిల్ రాజు నేను అందరినీ కలిసి చూసాము అప్పుడు. సో చాలా ఇంప్రెస్ అయిన తర్వాత అంత గొప్పగా తీశారని చెప్పి నేనే కరీంనగర్లో ఫస్ట్ టైం ఆ రోజు ఒక గొప్ప ప్రోగ్రామ్ చేశాను. నేను ఆ రోజు ఈవెంట్ చేశాను. దాని తర్వాత దసరా ఈవెంట్ కూడా నేనే చేశాను 2-3 సార్లు. సో ఆ మినిస్టర్ ఉన్నప్పుడు కాబట్టి అక్కడ ప్రోగ్రామ్ ఉన్నట్టు. సో నేను కూడా ఈ మూవీ నాకు తెలియదు, కానీ బట్ మంచి ఫ్యూచర్ ఉండాలి, మంచి హిట్ కావాలని కోరుకుంటా. మీకు కరెక్ట్ హిట్ అయితే డెఫినెట్ విల్ ఇన్వైట్ టు కరీంనగర్. ఇట్స్ ఎ గుడ్ ప్లేస్. అదొక మంచి కళలకు పుట్టినీళ్ళుగా ఉంటుంది, కళాకారులకు పుట్టినీళ్ళు కాబట్టి ఇందులో మీ అందరూ కూడా శుభాలు కలగాలని, సక్సెస్ కావాలని చెప్పి నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి ఐ విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. డైరెక్టర్ కానివ్వండి, ఇందులో ఉన్న యాక్టర్ కానీ, నటులు నటీనలు అందరూ కూడా శుభం కలగాలి, ఫ్యూచర్ బాగుండాలని ఐ విష్ ఆల్ ద బెస్ట్.